రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. మొత్తానికి అన్ని పార్టీల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనారోగ్యంతో ఓటు వేయలేకపోయినారు. ఇక విదేశాల్లో ఉండటం వల్ల అక్బరుద్దీన్ కూడా ఓటు వేయలేదు. బస్లల్లా భారీ కాన్వాయ్లల్లో వచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఫస్ట్ టైం కేసీఆర్ తమ ఓటును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం సీఎల్పీ నేత జానారెడ్డి కూడా ఓటు వేశారు. మరిన్ని డీటెయిల్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న చెప్పండి, పోలింగ్ ముగిసింది, ఎన్నికల పోలింగ్ ఎట్లా జరిగింది? 14వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఇప్పుడే ఒక్క నిమిషం కిందనే అయిపోయింది. వాళ్ళ పొద్దున 10 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయింది. 5 గంటల వరకు టైం ఉన్నది. 5 గంటలకు అయిపోయింది. చిట్ట చివరి ఓటు వేసింది బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. మొత్తం 117 మంది ఎమ్మెల్యేలలో 119 మంది ఎమ్మెల్యేలలో 117 మంది ఓటు వినియోగించుకున్నారు. మిగతా ఇద్దరు మీరు చెప్పినట్టుగా 2 కారణాల వలన ఒకటి ఇక్కడ లేకపోవడం, మరొక ఎమ్మెల్యే హాస్పిటల్లో ఉన్న కారణంగా ఇద్దరు రాలేదు. 117 మంది ఓటు వినియోగించుకున్నారు. 2 శిబిరాలుగా ఇటు ఎన్డీఏకు యూపీఏకు రెండిట్లలో ముందస్తు అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందుగానే ఇక్కడికి వచ్చి 10 నుంచి 11 గంటల వరకు దాదాపుగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఓటు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట కల్లా మనకు వచ్చిన మెసేజ్ ప్రకారం 116 మంది మధ్యాహ్నానికల్లా ఓటు వినియోగించుకున్నారు. అన్ని పార్టీలలో కలుపుకొని తెలుగుదేశానికి సంబంధించిన 3 తమ ఓటు వినియోగించుకున్నారు. బహుశా సండ్ర వెంకటవీరయ్య తొలి ఓటు అని చెప్తారు. దీంతో పాటుగా కాంగ్రెస్ సంబంధించి జానారెడ్డి తొలి ఓటు, టీఆర్ఎస్ సంబంధించిన తొలి ఓటు వినియోగించుకున్నది కేసీఆర్, బీజేపీకి సంబంధించింది లక్ష్మణ్, సిపిఎంకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన తన ఓటును వినియోగించుకున్నారు. ఎన్డీఏ యూపీఏ 2 శిబిరాలుగా తీసుకుంటే కనుక వీళ్ళకు ఒక ఓటు వాళ్ళకు ఒక ఓటు, అంటే 132 విలువ కలిగిన అంత 132 ఓట్లు వీళ్ళకు పోయినట్లు ఆ విలువ. అటువైపున రామ్నాథ్ కోవింద్కు మీరా కుమార్కి ఇద్దరికి 2 ఓట్లు, అంటే ఎంఐఎం మీరా కుమార్కి సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ ఎన్డీఏ రామ్నాథ్ కోవింద్ సపోర్ట్ చేసింది కాబట్టి ఇద్దరికి చెరొక ఓటు పోయినట్లు. అయితే దీనికంటే కూడా ఆసక్తికరంగా జరిగిన చర్చ ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో ఇవాళ పొద్దున 10 గంటలకు అంత టీఆర్ఎస్ అంతా లోపలికి పోయారు. ఒకసారి లోపలికి పోయిన తర్వాత అందరూ వరుసగా లైన్లు పడి ఓటు వేసుకుంటూ పోతున్నారు. టీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం కొంత గందరగోళం పడ్డారు. వాళ్ళు కొంచెం ఎక్కడనో ఇబ్బంది అయింది వాళ్ళకు. ఒకతో వేయాల్సింది ఇంకోతో వేసినది కూడా బయట అసెంబ్లీలో ప్రచారం జరిగింది. మరి ఆ ఇద్దరు నెంబరు పేరు మీద నెంబర్ ఇచ్చిన, లేకపోతే కనుక డబ్బాకు దూరంగా వేసిన అనేది ఒక చర్చ జరిగింది. బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా ఆయన తొలి ప్రాధాన్యత ఓటును ఎవరికి వేసిన విషయంలో కూడా బీజేపీలు కూడా కొంచెం గందరగోళం దాంట్లో ఈయన కేసిండా లేదా అనేది ఒకటి బీజేపీకి సంబంధించిన ఒక చర్చ ఉంది. మిగిలిన ఇద్దరు మాత్రం టీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు విషయంలో కూడా వీళ్ళు ఎక్కడేసిన రోజు ఏమైనా ఒక గందరగోళం పొద్దుగాల నుంచి ఇవాళ ఇప్పుడు అయిపోయేంత వరకు కూడా వీళ్ళ మీద అసెంబ్లీలో మొత్తం జరిగిన ముచ్చటంతా ఆ 2-3 చుట్టే జరిగింది. ఇక ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరు ఎంతమంది వేసిండ్రు, ఎందుకు వేయలేని దానికంటే కూడా ఎవరు కన్ఫ్యూజ్ అయిపోయినరు, ఎవరు సరిగా ఓటు వేయలేకపోయినరు, లేకపోతే కనుక ముందు అనుకున్న దాని ప్రకారం ఎక్కడ దెబ్బతిన్నారు వీళ్ళంతా. మాకు డ్రిల్ అంటే ముందస్తుగానే అంటే ఎట్లా ఓటు వేయాలి అనేది ముందు నేర్పినప్పుడు కూడా నేర్పుకొని తీసుకొస్తే కూడా ఎట్లా పొరపాటు జరిగింది, ఎందుకు పొరపాటు జరిగింది, ఈ అన్నిటి మీదనే పార్టీ ఎమ్మెల్యేలు కలుసుకున్నా సరే, లేకపోతే కనుక రిపోర్టర్లు కలుసుకున్నా ఎవరు కలుసుకున్నా దీని మీదనే మాట ముచ్చట జరిగింది. ఈ దినమంతా మొత్తం చూస్తే కనుక ఓ ప్రత్యేకత. పొద్దుగాల 10 గంటలకు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళంతా 1 గంట కల్లా ఓటేసుకొని పోతే పొద్దుగాల వచ్చి సాయంత్రం వరకు ఆగిన ఏకైక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. మొట్టమొదటి ఓటు వేసిన ఒక చరిత్ర అయితే చిట్ట చివరి ఓటు వినియోగించుకున్న ఇంకో వ్యక్తి ఉంటారు కాబట్టి, ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి ఆయన ఆ చరిత్ర నిలవడం కోసమే ఆయన పొద్దుగ్గర నిరీక్షణ చేసింది. ఇక్కడనే ఇప్పుడు 4:30కు ఇక పొద్దుగాల నుంచి ఆయన మీడియా వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఈ మాటలు ఓటింగ్కు సంబంధించినవి, రామ్నాథ్ కోవింద్ సంబంధించింది, ఉపరాష్ట్రపతి ఎవరైతే దాని మీద ఇట్లా అన్ని రకాల ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ అట్లే ఉన్నాడు. ఇక ఆయన మీద కూడా పెద్ద జోకులు, ఎందుకంటే మర్చిపోయి నువ్వు చివరికి ఓటేయాలని చెప్పి మర్చిపోయి ఇట్లా టైం అయిపోతుందని, లేకపోతే కనుక నీకు ఏమైనా జ్వరం రాగలదని ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. చివరికి ఆయన అయితే ఇంతకు ముందే 4 గంటల 30 నిమిషాలకు లోపలికి వెళ్ళిపోయింది. ఆయన 5 గంటల నేను ఓటు వినియోగించుకుంటానని ఇందాకనే మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఇవాళ దినమంతా చూస్తే కనుక ఎమ్మెల్యేలు ముందు అనుకున్నట్లుగానే కాంగ్రెస్కి సంబంధించిన 13 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎం నుంచి 6 మంది ఉన్నారు, తెలుగుదేశానికి సంబంధించిన 3, సిపిఎంకి సంబంధించింది 1. వీళ్ళు 11-12 గంటల దాదాపుగా ఓటేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే కనుక కాన్వాయ్లో, కార్లలో, బస్సులలో ముందుగానే వీటికి వచ్చారు. వీడికి వచ్చి వాళ్ళు 11:30 దాదాపుగా వాళ్ళందరూ అయిపోయారుగా వర్షం కూడా వచ్చిండ్రు. అండ్ వాళ్ళ ఒక ఫార్ములా ప్రకారం నిన్న ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం ఓటేసుకొని వెళ్ళిపోయారు.
12:30 1 గంటకల్లా దాదాపు అసెంబ్లీ అంతా ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యేలు ఎవరు లేరు, వాళ్ళ కాన్వాయిలు ఎస్కాట్లన్నీ వెళ్ళిపోయినాయి. సాయంత్రం వరకల్లా మిగిలి మాత్రం కిషన్ రెడ్డి. ఇంతకుముందు 2-3 సార్లు ఓటాకు వినియోగించుకున్న వాళ్ళు, అంటే 2-3 రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటాకు వినియోగించుకున్న వాళ్ళు, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ తీరు ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకొని చూస్తే కనుక రాజకీయాలలో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు, అభ్యర్థుల విషయంలో ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థులు బయటికి రావడం, ప్రచారం చేసుకొని పోవడం, వేరే వేరే రాష్ట్రాలు ఏమేమి జరుగుతున్నది, నార్త్ ఈస్ట్లో క్రాస్ ఓటింగ్ అయిందని, లేకపోతే కనుక ఏపీలో కొంతమంది గందరగోళ పడ్డారని, ఇట్లా అన్ని రకాల విషయాలు ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర, లాబీలలో, ఎల్పీ ఆఫీసులలో మొత్తం వేరే రాష్ట్రాల్లో ఏమేమి జరిగింది, వేరే రాష్ట్రాల్లో ఎవరెవరు ఎట్లా ఓటాకు వినియోగించుకున్నారు, బీజేపీకి ఉన్న అంచనాలు ఏమేమి ఉన్నాయి, మొత్తం ఎంత మన గుండుగుత్త లెక్కేసుకున్నా కూడా ఒక ఇటు 10,98,000 ఓట్లలో 5 లక్షలకు 5 లక్షల వాళ్ళకు లెక్కేసుకుంటే దగ్గర ఒక 12,000 ఓట్ల మెజారిటీ మాత్రమే గ్యాప్ ఉంది. మరి 12,000లో కనుక ఏమైనా అటు ఇటు ఏమైనా క్రాస్ ఓటింగ్ అవుతుందా? ఇక్కడ మన తెలంగాణ అసెంబ్లీ ఏ మేరకు జరిగింది, ఏపీలో ఎంత జరగవచ్చు, తమిళనాడులో ఏం జరిగింటుంది, ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది, ఎందుకోసం అంటే ఇద్దరికి తండ్రి కొడుకులకు మధ్య ఇద్దరు పడతలేదు కాబట్టి అక్కడ ఎంపీల ఓట్లు చీలిపోయినాయి అనేది కూడా ఒక చర్చ జరిగింది. నార్త్ ఈస్ట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మీరా కుమార్ వైపు వచ్చిందనే చర్చ కూడా, ఇట్లా అన్ని రకాలు ఇలా దేశంలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ కావడానికి సూచన ఉన్నది, ఇన్ని విషయాలు కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చకు వచ్చినాయి. మన రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన దాంతో పాటుగా ఏపీకి సంబంధించింది, అక్కడ సంబంధించిన నాయకులు వారు వ్యవహరిస్తున్న తీరు కానీ ఇట్లా అన్ని రకాల విషయాలు ఇవాళ సాయంత్రం వరకల్లా చివరకల్లా కిషన్ రెడ్డి లోపలికి పోయేంత రకాల జరిగిన ముచ్చట్లు యశోద అసెంబ్లీలో. ఇవాళ ఇక బయట వర్షం కూడా ఉన్నది, మధ్యాహ్నం నుంచి విపరీతమైన వాన కురుస్తుంది, కుండపోతన వరుస్తుంది ఇక్కడ వాన. ఇక అందుకోసం ఆ వాన దెబ్బ ఒకటి, రెండోది ముందు ఓటేసి కాబట్టి పండ్ల మీద అందరూ వెళ్ళిపోగా చివరి మిగిలింది ఒకటే కిషన్ రెడ్డి. ఆయన ఇందాక లోపలికి పోయిండు. ఆయన చివరి ఓటేసిన వ్యక్తి, తొట్టతోలి ఓటేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ఈ 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఈయన కిషన్ రెడ్డి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి చివరి ఎమ్మెల్యే. యశోద బుచ్చన్న, మన దగ్గర ఏమైనా క్రాస్ ఓటింగ్ అయిందా? యశోద ఇప్పుడు ఏమైందంటే దాని మీద గమ్మత్ ముచ్చట్లు ఇందాక నేను చెప్పినట్లే, ఎందుకోసం అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే చెప్పుకొని అవుతున్నారు. నిన్న మనం గీకమని చెప్పిన కదా, ప్రయారిటీ నెంబర్ వేయాలి ఉన్నాయి 2 ఏక్-దోలలో కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే దీంట్లో ఎట్లుందంటే మరి వాళ్ళ ఆనందమో లేకపోతే కనుక నిజంగానే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడేసారో తెలియదు. మనం అంటాం కదా, మర్చిపోయి ఈడవుతుంది పోయి ఇంకో దాని వచ్చినని, మరి ఇక్కడ కూడా అట్లా అయిందని అంటున్నారు. ఒక బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎవరో ఒకరు కానీ ఆయన ఏదో మొదటి ప్రాధాన్యత ఓటు వాళ్ళ పార్టీలు చెప్పింది కాక వేరే దానికి వేసిందని చెప్తున్నారు. టీఆర్ఎస్ కూడా ఒకరో ఇద్దరో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒకడే ఓతానే పోయి ఇంకో తానే వేసిందని చెప్తున్నారు. ఇంకా ఒకరిద్దరు ఉన్నాయే 2 ఓట్లు అయితే దానికి 3వ నెంబర్ వేసిందని చెప్తున్నారు. మరి 3 వేసినరా 4 వేసినరా ఎన్ని వేసినరో తెలుసు, మనకైతే తెలియదు. కానీ బయట ఎమ్మెల్యేలు, అధికార విపక్షానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు చెప్పుకునే ముచ్చట్లు, వాళ్ళ మీద వాళ్ళు వేసుకునే జోకులు ఇవన్నీ విన్న తర్వాత మరి జరిగిందో ఏమో, కొంచెం అటు ఇటు ఏమన్నా జరిగింది, ఎటమాటం అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 132 ఓటు విలువ, ఇటు రామ్నాథ్ కోవింద్కు 132 ఓట్లు అయితే మీరా కుమార్కు 132 ఓట్లు పోయినాయి. దీంట్లో ఒకవేళ కనుక నిజంగానే బీజేపీ ఎమ్మెల్యే పుసుకున్న ఇటే ఇంకో తానేస్తే కనుక రామ్నాథ్ కోవింద్ అకౌంట్కి 132 ఓట్లు పోయినట్లే. ఇక టీఆర్ఎస్ నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యి కనుక అక్కడ వేయలేదంటే కనుక ఈ 100, 200, 32, 64, 264 ఓట్లు అక్కడ పోయినట్లే. దగ్గర 370 ఓట్లు రామ్నాథ్ అకౌంట్కి బయటికి వెళ్ళిపోయినట్లు. ఒకవేళ అదే జరిగితే కనుక మళ్ళీ జరిగిందా లేదా మనకైతే తెలియదు. వాళ్ళు అనేది ఎల్పీ ఆఫీసులలో మాట్లాడుకునేది, బయట మీడియా వాళ్ళు ఎవరైనా కలిసి మాట్లాడిన దాని ప్రకారం చూస్తే కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు లేకపోతే కనుక బీజేపీ సంబంధించిన వాళ్ళు కొంత గందరగోళం జరిగింది, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, దాంట్లో ఎక్కడికి కాలేంది అనేది ప్రయారిటీ గుర్తించదగ్గరని చెప్తున్నారు. అట్లేమన్నా జరిగింది, తెలిసినే 2 పేర్లే, ఇద్దరే అంటున్నారు. మరి తెలియకుండా ఎంతమందినో తెలియదు. బయటకు వచ్చి అయితే ఒకరిద్దరు అన్నట్లు ఇట్లా మాట్లాడినట్లు బయటనే వాళ్ళు గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. పోలింగ్ ఏజెంట్గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కానీ లేకపోతే కనుక చివరి దాకా తెలుగుదేశం నాయకులు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చివరి దాకా ఆయన పొద్దుగాలు వచ్చి ఆయన ఇంత నాశనం చేసి చూసినట్టుంది. ఆయన ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా పగటిలు బుక్కెడత వచ్చి మళ్ళీ ఈయనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు 4:30కు దగ్గరగా 5 కొట్టంగా పోయి దాంట్లో ఓటు వేసిండు ఆయన. అంటే ఇట్లా ఉన్నోళ్ళంతా ఎక్కడ క్రాస్ ఓటింగ్ ఏంటది అయితే కనుక ఒకవేళ పోయినా సరే ఒక 400-500 ఓట్లు పోతే కనుక ఇంకా మెజార్టీ ఏం తక్కువేం కాదు కదా. లేకపోతే కనుక మొత్తం 12,000 గ్యాప్ ఉంది కాబట్టి 12,000 ఓట్లలో మిగతా రాష్ట్రాలకు గుంజుకొని వస్తారు కదా. కాబట్టి కొంచెం అటు ఇటు ఒక 1000-2000 ఓట్లు పోయినా సరే రామ్నాథ్ కోవిందే గెలుస్తాడు కదా. ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. యశోద. ఓకే, థ్యాంక్ యూ బుచ్చన్న.